అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి హోమ్ మేకర్. పీతల ఫ్రై గుమగుమలాడుతూ స్పైసీగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. ముందుగా పీతలను నీట్గా కడిగేసుకోవాలి. చాలా అంటే చాలా శుభ్రంగా కడుక్కోవాలి, లేదంటే ఇవి కొంచెం నీచు వాసన వస్తాయి. ఇవి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా ఇలా మీడియం సైజులో ఉన్న పీతలు అయితే ఫ్రైకి బాగుంటాయి. స్టఫ్డ్ పీత ఫ్రై చేయడానికి కూడా ఈ సైజ్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది. ఈ పీతలనే కాకుండా పెద్ద పీతలు అయితే కనుక ఇందులో పీతలవి లెగ్స్ ఉంటాయి కదా, చిన్నవి తీసేసి పెద్దవి వేసుకోవచ్చు. మరీ చిన్నవి అయితే తీసేయచ్చు, ఎందుకంటే అవి మసాలా పేస్ట్ తప్ప అవి కర్రీకి బాగోవు. బాగా పెద్ద సైజు పీత అయితే కనుక ఇలా మధ్య భాగంలోకి కట్ చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా తెల్లగా కడిగేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇందులో 2 బిర్యానీ ఆకుల్ని ఇలా క్రష్ చేసి వేసుకొని ఇందులోనే 4 లవంగ మొగ్గలు వేసుకోవాలి. 4 లవంగ మొగ్గలు, 2 యాలకులు, 2 ఇంచెస్ దాల్చిన చెక్కని చిన్నగా క్రష్ చేసుకొని ఇది వేసుకోవాలి. మసాలా పొడి వేసుకున్నా సరే ఆయిల్లో కనుక ఇవి ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి చక్కగా ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకొని ఇందులోనే 4 ఉల్లిపాయలని ఇలా పేస్ట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం మూత పెట్టి తీసుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 3 టమాటోల్ని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ టమాటో పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి మూత తీసుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గరిటెతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పీతలు, చేపలు, మటన్ ఇలాంటి కర్రీస్కి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే కూరలు బాగుంటాయి. ఇదంతా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చక్కగా ఫ్రెష్ కరివేపాకు తీసుకొని నీట్గా కడిగేసుకొని 3 రెమ్మల కరివేపాకు ఇందులో వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ ఫ్రై ఐటమ్స్కి చాలా బాగుంటుంది. ఈ కరివేపాకును కూడా ఇలా ఆయిల్లో బాగా వేయించుకొని ఇప్పుడు కొంచెం పసుపు, 3 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీరు తినే కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇది చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయి చక్కగా మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పీతల్ని ఇందులో వేసేసుకోవాలి. మీకు నచ్చితే ఇలానే పీతల్లా వేసుకోవచ్చు, లేదంటే పీతలు కాలు చివరి భాగం కట్ చేసుకోవచ్చు. చాలామంది పీతల కన్నా కూడా వాటి కాళ్ళనే ఇష్టంగా నములుతారు. అలా నచ్చితే కనుక చివరి భాగాలు కట్ చేసుకొని మధ్య భాగాలు ఇలా వేసేసుకొని గడ్డితో కన్నా కూడా క్లాత్ పెట్టి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఇలా వాటర్ సపరేట్ అవుతున్నప్పుడు ఇలా ఒకసారి గరిటె పెట్టి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఈ పీతలకు పట్టేలాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో టమాటో పేస్ట్, ఉల్లిపాయ వేసాం కాబట్టి గ్రేవీతో ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. పీతలు వేగడానికి పెద్ద టైం పట్టదు, చాలా తొందరగా వేగిపోతాయి. పీతలు వేసిన 10 నిమిషాల్లో ఇలా పీతలు ఫ్రై అయిపోతాయి. ఇలా కలిపి మరొకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా మసాలా అంతా పట్టేలాగా ఫ్రై చేసుకొని 2 నిమిషాల తర్వాత మూత తీస్తే పీతల ఫ్రై రెడీ.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే స్పైసీగా పీతల ఫ్రై రెడీ. దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అన్నం వేడిగా ఉన్నప్పుడు ఈ పీతల ఫ్రై కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. సైడ్ డిష్గా కూడా పీతల ఫ్రై చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? చివరిగా చిన్న సలహా అండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అన్నిటికన్నా అధిక సంపన్నులు పూర్తి ఆరోగ్యవంతులు. అందుకే అన్నిటికన్నా ముందు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహార అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లు, ఆనందంగా ఉండడం. ఎప్పుడూ నవ్విస్తూ ఉండండి. కీప్ స్మైలింగ్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.